ఆ సమస్యలను గురించి ప్రార్థించడం నీకు ముఖ్యమా కాదా? చెప్పు సోదరా. అప్పుల సమస్య తొలగిపోవటం నీకు ముఖ్యమా కాదా? అప్పులు ఉన్నోళ్ళు చెప్పండి. అదంత ముఖ్యమేం కాదు బ్రదర్ అంటారా? లేదయ్యో నీకు దండం పెడతా, అప్పుల నుంచి బయటపడాలి, అది నాకు చాలా ముఖ్యం అంటే చేతులు ఎత్తు. రైట్. కొంతమందికి అప్పుల సమస్య ముఖ్యంగా దాని నుంచి బయటపడాలి. కొంతమందికి రోగాలు. శరీరం బాగుంటే ఆ పరిస్థితి వేరు. శరీరం ఇబ్బంది పడుతుంది అనుకో, దేవా నన్ను బాగు చేయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం దేహాన్ని బాగు చేయమని ప్రార్థన చేస్తాం. రోగాలతో ఉన్నవాళ్ళు రోగం నుండి విడుదల పొందటం ముఖ్యమా కాదా? ముఖ్యమైన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, వాళ్ళకి అది ముఖ్యం. అలాగే కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు వాటి పరిష్కారం ముఖ్యమా కాదా? వాటి కోసం ప్రార్థన చేయాలా లేదా? రైట్. పిల్లలు లేని వాళ్ళకి సంతానోత్పత్తి ముఖ్యమా కాదా? రైట్. ఇలా చెప్పుకుంటూ పోతే కష్టపడి చదివి ఉద్యోగం రానటువంటి వ్యక్తి ఉద్యోగాన్ని పొందటం ముఖ్యమా కాదా? దానికోసం ప్రార్థించడం అవసరమా లేదా? అవసరమే. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, ఇప్పుడు ఎన్నో ముఖ్యమైనవి మనకున్నాయి, అయితే అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు. నువ్వు ముఖ్యం అనుకున్నవి ఎన్నున్నా వాటన్నిటికంటే ముఖ్యం